ఈరోజు నేను ఒక ధైర్యంగా నిర్ణయాన్ని తీసుకున్నాను. ఎందుకంటే మన దేశ ప్రధాని గారు పెద్దలు గౌరవనీయులు పూజ్యులు నరేంద్ర మోదీ గారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా తన బిడ్డలుగా భావించి ఏవైతే వాళ్ళు భారతీయులుగా ఉండి భారతీయ పౌరులుగా ఉన్నారో అందరికీ సమానంగా రాజ్యాంగంలో కల్పించిన హక్కులకు తర్వాత సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా అందిస్తున్న ఒక మంచి ప్రధానమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీల విషయంలో వస్తే, మహిళల విషయానికి వస్తే త్రిపుల్ తలాక్ కానీ తర్వాత అనేక విషయాలపైన వక్ఫ్ బిల్లులో కూడా చాలామంది పెద్దలు ఆ వక్ఫ్కి సంబంధించిన సంపదను వాళ్లకు మాత్రమే సొంతం చేసుకునేవారు. కానీ అలా కాకుండా పేద వర్గాల్లో కూడా ఆ సంపదలో భాగస్వాములు కావాలా అని ఒక మంచి కోరిక పైన ప్రధాని మోదీ గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న నినాదం చాలా ఒక మనసును దగ్గరకు చేసింది. ఎందుకంటే గౌరవ ప్రధాని గారు ప్రతి ఒక్కరికి కూడా కలుపుకొని పోతూ అనేక వర్గాల్లో పేద వర్గాల్లో కానీ ముందు నుంచి కూడా అనేక రాష్ట్రాలకు ఆయన ఒక తండ్రిలాగా అన్నీ కూడా అందిస్తూ ఆయన తరఫు నుంచి కేంద్రం తరఫు నుంచి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పుడు అందరూ చెప్పేవారు, నిజంగా నరేంద్ర మోదీ గారు అందరికీ సమానంగా పథకాలే కాకుండా వాళ్ళు చిన్నపిల్లలు పేదలు చదువుకునే విధంలో కూడా ముందుకు రావాలి అని ఒక మంచి ఉద్దేశంతో దేశాన్ని పరిపాలిస్తున్న తరుణంలో నేను భారతీయ జనతా పార్టీలో ఉండి ముస్లిం మైనారిటీలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే ముస్లిం మైనారిటీలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని చెప్పుకునే వాళ్ళు కొందరు ఉంటే వాళ్లకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా. ఎందుకంటే మేము ఒక భారతీయ పౌరాలిగా హిందుస్థాన్కి నారీలాగా నేను ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా. అందరి ముస్లిం మైనారిటీలో చాలామంది మహిళలు కూడా మమ్మల్ని చూసి వాళ్ళు కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో నేను ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరాను. అందుకు మాకు మేడం గారు కూడా ఆహ్వానించారు. తర్వాత మన మంత్రి గారు, మన కడప జిల్లాకు చెందిన మన ఎమ్మెల్యే గారు పార్థసారథి అన్న గారు అందరూ కూడా నన్ను ఆహ్వానించారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శాయశక్తుల కృషి చేసి నేను ఇప్పుడు రాజకీయాల్లో కొత్తగా అడుగులు వేస్తున్నాను. నేను అన్ని సలహాలు తీసుకొని నేను మంచి చేయడానికి కృషి చేస్తాను.